ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మీరు వీళ్ళందరూ ఎలా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, ఏంటి ఈ కొత్త స్కిల్స్, నేను ఎక్కడైనా వెనకున్నానా, ఎలా నేను కూడా ట్రై చేస్తాను అని ఇంట్రెస్ట్ కి అండ్ అట్లే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ డౌట్స్ కన్నీ క్లారిటీగా విత్ ప్రూఫ్స్ తో అయితే ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ ఈ స్కిల్స్ యూజ్ చేస్తే ఎంత బెనిఫిట్ అవుతానో మీకు కంప్లీట్ గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో మధ్యలో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు కంప్లీట్ ఆన్సర్ అయితే దొరకదు అనమాట. కరెక్ట్ గా జనవరి మంత్ ఇయర్ 2020 ఇండియాలో ఫస్ట్ కోవిడ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అండ్ అదే ఇయర్ సేమ్ మార్చ్ 25 ఇండియా మొత్తం లాక్డౌన్ అనౌన్స్ చేశారు. చాలా మంది జాబ్స్ పోయాయి, ఫుడ్ కి బేసిక్ నీడ్స్ కి చాలా మంది ఇబ్బంది పడ్డారు. అండ్ చాలా మందిని వాళ్ళ ఫ్యామిలీస్ అయితే కోల్పోయాయి. సింగిల్ ఇన్కమ్ తో బతికే వాళ్ళు, అలాగే కేవలం ఒక్క పని మాత్రమే చేయడం వచ్చిన వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో కేవలం ఆ లాక్డౌన్ వల్ల. సో ఇన్సిడెంట్ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. సిచ్యువేషన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండవు. సో మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా. సో ఇప్పుడు నీకున్న జాబ్ ఉంది అని రిలాక్స్ అయినా, లేదు ఇప్పుడు నాకు ఏ ఇబ్బంది లేదు అని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోకపోయినా, మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోకపోయినా నువ్వు ఫినాన్షియల్ గా జీరో అవుతావు. నువ్వే కాకుండా నీ ఫ్యామిలీని కూడా రోడ్డు మీదకి తెస్తావు. ఇంకా మంచిగా రియాలిటీకి కనెక్ట్ చేసి చెప్తా విను. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి సాఫ్ట్వేర్ సైడ్ చూస్ చేసుకున్న వాళ్ళకి చాలా డిమాండ్ అండ్ గ్రోత్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే థౌజండ్స్ లో లే ఆఫ్ చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు అడ్వాన్స్డ్ గా మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఏ అన్ని రంగాల్లో సూపర్ గా పర్ఫామ్ చేస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏ ఇంజనీర్స్ కి అలానే ఏ మీద స్కిల్స్ ఉన్న వాళ్ళకి కంపెనీస్ ప్రిఫర్ చేసి రిక్రూట్మెంట్ చేసుకున్నాయి. సో ప్రపంచానికి తగినట్టు మనం అప్గ్రేడ్ లో లేకపోతే జాబ్లెస్ అవుతాము ఆర్ లో ప్యాకేజ్ తో ఉండిపోతాం. అంతెందుకు, ఎవరమైనా అసలు ఎక్స్పెక్ట్ చేసామా వీడియో ఎడిటర్స్ కి, గ్రాఫిక్ డిజైనర్స్ కి, కంటెంట్ క్రియేషన్ సైడ్ ఇంత బూమ్ వస్తుందని? అసలు అనుకోలేదు. సో స్కిల్స్ తో ట్రెండింగ్ స్కిల్స్ తో అప్డేట్ లో ఉండాలి. అప్పుడే లైఫ్ హ్యాపీ ఉంటది, మనం కూడా సేఫ్ అండ్ సెక్యూర్. అంతా అర్థమవుతుంది బ్రో మీరు చెప్పేది. ఈ స్కిల్స్, ట్రెండింగ్ స్కిల్స్ ఏంటి, ఈ స్కిల్ అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అంటే ఇవన్నీ మనకు ఆపర్చునిటీస్ వైజ్ కూడా అన్ని మనకు గైడ్ చేసి సపోర్ట్ చేసి మనకు చేసేలా ఏదైనా కంపెనీ ఉందా, ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి అని మీకు అనిపించవచ్చు. అయితే ఇక్కడే మీకు డిజిటల్ బిలియనర్ ది స్కూల్ ఆఫ్ డిజిటల్ స్కిల్స్ అనే ఆన్లైన్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ హెల్ప్ అవుతుంది. సో మొత్తం ఇందులో 40+ ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ అన్ని నేర్పించడంతో పాటు వర్క్ కూడా వెబ్సైట్ నుంచే మనకు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో మీ జర్నీ స్టార్ట్ చేయడానికి మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అండ్ దీనికి అబౌవ్ 15 years ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్, మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు, లేదంటే ఒక టైం ప్రకారం కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దీనికి వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ కి పేమెంట్ అయితే మీకు క్రెడిట్ అవుతుంది. అన్లిమిటెడ్ ప్రాజెక్ట్స్, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా మంత్ కి చేసుకోవచ్చు. వర్క్ రిలేటెడ్ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ జాబ్స్, మీరు ఎన్ని జాబ్స్ కైనా అప్లై చేయొచ్చు అనమాట. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. మీరు ఎన్ని జాబ్స్ కి అప్లై చేయాలి, అన్ని చేయాలని ఏమి రెస్ట్రిక్షన్ ఉండవు. అండ్ మీకు కోర్సెస్ కూడా తెలుగు అండ్ మల్టిపుల్ రీజనల్ లాంగ్వేజెస్ లో కోర్సెస్ అయితే ఉంటాయి. అండ్ ప్రతి వారం మీకు న్యూ జాబ్స్, న్యూ ప్రాజెక్ట్స్ అయితే మీకు వెబ్సైట్ లోనే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి అనమాట. ఓకే, దీనితో పాటు ప్రతి రోజు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ మీరు లైవ్ క్లాసెస్ మిస్ అయినా దాని రిలేటెడ్ రికార్డెడ్ సెషన్స్ కూడా వెబ్సైట్ లోనే ఉంటాయి అనమాట. ఓకే, ఏదైనా మీకు వర్క్ ఉండి మిస్ అయినా కూడా ఆ రికార్డెడ్ సెషన్స్ మళ్ళీ మీరు చూసుకోవచ్చు. సో ఇది ఎలా బ్రదర్ 3 months 4 months 6 months ఇట్లా యాక్సెస్ ఉంటుంది, తర్వాత ఉండదా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. మీరు మళ్ళీ ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మనకు చిన్న దాని నుంచి పెద్ద వరకు ఉంటుంది. మనం ఎంతైతే ఇన్కమ్ జనరేట్ చేయాలి అని అనుకుంటున్నామో అంతవరకు మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దీనికి ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరమా అని కూడా మీకు డౌట్ రావచ్చు. నో నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్ గా మళ్ళీ మీ కెరీర్ ని ఫ్రెష్ గా ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి డే 1 నుంచి మీరు నేర్చుకునేది ఇక్కడ మ్యాటర్ అవుతుంది అనమాట. ఓకే, మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఇక్కడ కంపెనీలో పని చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా దట్ డజంట్ మ్యాటర్. మీరు ఇక్కడ నేర్చుకునేదే మీకైతే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే బ్రో, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, కోర్సెస్ అంటున్నావు, జాబ్స్ అంటున్నావు, ప్రాజెక్ట్స్ అంటున్నావు. ఫస్ట్ ఇందులో ఎవరైనా సక్సెస్ఫుల్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఫస్ట్ వాళ్ళని చూపించు, తర్వాత మిగతా వీడియో చూస్తామని మీకు అనిపించింది. సో మీకు ఇలాంటి డౌట్ వస్తుందని నాకు ముందే తెలుసు. బికాస్ ఎవరైనా ట్రై చేసి సక్సెస్ అయితేనే మనకు ట్రస్ట్ ఉంటుంది, మనం కూడా సక్సెస్ అవ్వచ్చు అని కూడా మనకు ఒక హోప్ వస్తుంది. ఓకే, మీకు ఇప్పుడు కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్స్ ఫీడ్బ్యాక్స్ వీడియోస్ చూపిస్తున్నాను, క్లియర్ గా చూడండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు గాయత్రి. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ బెంగళూరు. నేను ఒక హౌస్ వైఫ్ ని, అలాగే ఒక మదర్ ని. ఆఫ్టర్ మై ప్రెగ్నెన్సీ బ్రేక్ నేనైతే ఒక బెస్ట్ ఆపర్చునిటీ కోసం చాలా ప్లాట్ఫామ్ అయితే చూస్తా ఉంది ఫర్ మై ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, దట్ టు ఫ్రమ్ మై కంఫర్ట్ జోన్, ఇంట్లో నుంచి వర్క్ చేయడం కోసం. Then I found the best Telugu e-tech platform, Digital Billionaire. నాకు ఈ కంపెనీలో జాయిన్ అయ్యే ముందు చాలా డౌట్స్ అనేది ఉంది. జీరో నాలెడ్జ్ తో అయితే నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. బట్ యూ కాంట్ బిలీవ్ గైస్, నేనైతే ఈ కంపెనీలో జాయిన్ అయ్యాక ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకున్నా. అలాగే కంపెనీ మనకి ప్రాపర్ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రమ్ బేసిక్ స్టెప్స్. అలాగే ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. దీని ద్వారా నేనైతే నా ఎర్నింగ్స్ ని కూడా స్టార్ట్ చేశాను. మోర్ దెన్ 1.5 lakhs అయితే ఎర్న్ చేశాను జస్ట్ ఇన్ 2 months.
months. అలాగే ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ని కూడా నేర్చుకున్నాను. ఇప్పుడైతే నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను దట్ నేను కూడా నా కాళ్ళ మీద నిలబడి నేనైతే ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ గా కూడా బతుకుతున్నాను. అలాగే నా ఫ్యామిలీకి కూడా నేను ఫినాన్షియల్లీ సపోర్ట్ చేస్తున్నాను. నా బేబీకి కూడా ఎడ్యుకేషనల్ ఫీజ్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కూడా మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే డిజిటల్ బిలియనియర్ లో జాయిన్ అవ్వండి, బికాస్ ఇట్ రియల్లీ వర్క్స్. Hi, I'm Rajeshwari from Andhra Pradesh and also a graduate. నేను డిజిటల్ బిలియనియర్ లో జాయిన్ అవ్వక ముందు వేరే ప్లాట్ఫామ్ లో వర్క్ చేసేదాన్ని. అందులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. లైక్ లాంగ్వేజ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ రాకపోవడం, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ రాకపోవడం, కంపెనీ సపోర్ట్ లేకపోవడం. దెన్ నా ఫ్రెండ్ త్రూ నేను డిజిటల్ బిలియనియర్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇందులో నేను పర్టికులర్లీ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మెయిన్లీ ఇందులో మన తెలుగులో క్లాసెస్ చెప్తున్నారు, తెలుగులో కోర్సెస్ ఉన్నాయి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్ గ్రోత్, అఫిలియేట్ మార్కెటింగ్ గైడెన్స్. సో ఇవన్నీ ఉండడం వల్ల నేను మంత్లీ 50K to 1 lakh వరకు ఏం చేసుకోగలుగుతున్నాను. నేను జస్ట్ ఇందులో జాయిన్ అయ్యి 2 months మాత్రమే అయింది. 2 months లో నేను ఆల్మోస్ట్ 1 lakh వరకు ఏం చేసుకున్నాను ఫ్రమ్ లాస్ట్ 1 month నుంచే. ఎందుకంటే 1 month నేను ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను 1 month లోనే 91,000 వరకు ఏం చేశాను. వై షుడ్ ఐ సజెస్ట్ డిజిటల్ బిలియనర్ అంటే కంపల్సరీ సజెస్ట్ చేశాను. ఎందుకంటే స్టూడెంట్స్, హౌస్ వైఫ్, ఆర్ఎల్స్ జాబ్ హోల్డర్స్ కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళు పార్ట్ టైం చేసుకోవాలనుకుంటున్నారో, ఫుల్ టైం వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో, లేదంటే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు, వీళ్ళందరికీ డిజిటల్ బిలియనర్ అనేది చాలా గుడ్ ప్లాట్ఫామ్. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ డిజిటల్ బిలియనర్. నమస్తే అండి, నా పేరు రాజేశ్వరి, మాది గుంటూరు. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేసేదాన్ని. హెల్త్ ఇష్యూ వల్ల నేను మానేయడం జరిగింది. తర్వాత ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డానండి. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి, ఇంట్లో ఫ్యామిలీ లీడ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఉంటుందని ఆన్లైన్ లో మొబైల్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఇన్స్టాలో ఒక రీల్ కనిపించింది. డిజిటల్ బిలియనియర్ అనే కంపెనీ ద్వారా మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుని అదే ప్లాట్ఫామ్ లో జాబ్ ఆపర్చునిటీస్ సంపాదించుకోవచ్చు, మరెన్నో అవకాశాలు ఉంటాయని తెలిసిన తర్వాత దానిలో ఎన్రోల్ అవ్వడం అనేది జరిగిందండి. ఈ రోజు నేను నా మొబైల్ తోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఇన్కమ్ ని జనరేట్ చేస్తూ ఉన్నానండి. నేను చాలా గర్వంగా చెప్తాను. నాకు ఎటువంటి సందేహం ఉన్నా సరే కమ్యూనిటీ సపోర్ట్ అనేది 24/7 అనేది ఉంటుంది. అండ్ నాకు క్లియర్ కట్ గా ప్రతి డౌట్ ని క్లారిఫై చేస్తూ ఉన్నారండి. ఇది జెన్యూన్ కంపెనీ అని చెప్తాను. ఎవరికైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అంటే అది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఉమెన్స్ కైనా, లేదు అంటే స్టూడెంట్ కైనా, ఎవరికైనా సరే ఈ ప్లాట్ఫామ్ 100% జెన్యూన్ అని చెప్తానండి. థ్యాంక్ యూ. Hello everyone, myself Harshavardhan. I am from Khammam. Currently I am studying BTech second year. Before joining Digital Billionaire, honestly my life was very confusing. Online lo money earn cheyalani undi, but where to start అని ఒక clarity లేదు. I used to think like నా టైం ఎప్పుడు వస్తుంది. Then I found Digital Billionaire and that's where everything changed. The mentorship, the community vibe and the step by step learning system totally flipped my mindset. నేను ఇక్కడ freelancing, content creation, AI tools వంటి digital skills నేర్చుకొని కాన్ఫిడెంట్ బిల్డ్ చేశాను. Now I earn my first ఆన్లైన్ ఇన్కమ్ అండ్ బ్రో ది ఫీలింగ్ ఈజ్ అన్బీటబుల్. నా కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది అండ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ బిగ్ డ్రీమ్స్ ఆర్ పాసిబుల్. సో ఇఫ్ యూ ఆర్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్, స్టాప్ వెయిటింగ్ అండ్ జాయిన్ డిజిటల్ బిలియనర్. లెర్న్ ది స్కిల్, అప్లై దెమ్ అండ్ గ్రో యువర్ లైఫ్. నేను చేశానంటే మీరు కూడా డెఫినెట్లీ చేస్తారు. థ్యాంక్ యూ డిజిటల్ బిలియనర్ ఫర్ షోయింగ్ మీ ది రైట్ డైరెక్షన్ అండ్ హెల్పింగ్ మీ గ్రో యాజ్ ఎ పర్సన్. చూసారు కదా, ఇక్కడ ఒకటి గమనించారా? మీకు ఇక్కడ 18+ ఏజ్ నుంచి 50 years ఏజ్ వరకు అందరూ ఉన్నారు. సో ఇక్కడ ఏజ్ తో, కెరీర్ గ్యాప్ తో, మీ ప్రీవియస్ వర్క్స్ తో, అసలు ఎక్స్పీరియన్స్ తో సంబంధమే లేదు. జస్ట్ మీలో నేను నేర్చుకోవాలి, ఎవ్రీ మంత్ కంపెనీ నుంచి ఇన్కమ్ తీసుకోవాలని ఒక బలమైన పట్టుదల ఉంటే చాలు. ఓకే బ్రో, కొంచెం ఫోకస్ చేసి సక్సెస్ అవుతాము అని హోప్ వచ్చింది. అయితే ఇక్కడ స్కిల్స్ అండ్ వర్క్ రిలేటెడ్ గురించి కొంచెం క్లారిటీగా చెప్పు, ఇంకా కొంచెం తెలుసుకుంటామని మీరు అడగచ్చు. చెప్తా, క్లారిటీగా చెప్తా, విను. మెయిన్ పార్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి 5 parts గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వర్క్ రిలేటెడ్, సెకండ్ వచ్చేసి ప్యాకేజెస్ అండ్ కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, థర్డ్ వచ్చేసి లీగల్ అప్రూవల్స్ ఉన్నాయా కంపెనీకి లేదా అనే దాని గురించి, ఫోర్త్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ టీమ్ ఉందా, ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి జాబ్స్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్, మార్కెటింగ్ రిలేటెడ్. ఓకే, ఈ 5 points గురించి చాలా జాగ్రత్తగా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వర్క్ గురించి మాట్లాడదాం. ఓకే, డిజిటల్ బేర్ లో మీరు 3 ways లో బెనిఫిట్ అవుతారు అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్, సెకండ్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్, థర్డ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. ఇది ఆప్షనల్. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అని మీలో చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు. ఇక్కడ చెప్పాను కదా, కోర్సెస్ ఉంటాయి, 40+ కోర్సెస్ ఉంటాయని. ఈ కోర్సెస్ లో మీకు ఇష్టమైన కోర్సెస్ ఆర్ ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ మీరు నేర్చుకొని దాని మీద స్కిల్ మీద వర్క్ చేసి పర్ అవర్ బేసిస్ లో కానీ, పర్ ప్రాజెక్ట్ బేసిస్ లో కానీ వర్క్ చేసి సంపాదించడమే ఫ్రీలాన్సింగ్. ఓకే, ఇక్కడ గ్రేట్ పార్ట్ ఏంటంటే మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత బయట ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ప్రాజెక్ట్స్ కోసం వెబ్సైట్ లోనే ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇక్కడే నేర్చుకోండి, ఇక్కడే ప్రాజెక్ట్స్ చేసుకోండి, ఇక్కడే సంపాదించుకోండి. గ్రేట్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. సో మీరు ఇక్కడ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలన్నా, ఎటు సైడ్ వెళ్ళాలన్నా
నేర్చుకోవాలన్నా మీకైతే జాబ్స్ కావాలి. ఓకే, కోర్స్ నేర్చుకున్న తర్వాత వెబ్సైట్ లోనే చాలా కంపెనీస్ కొలాబరేషన్స్, డిజిటల్ బిలియనర్ తో కొలాబరేషన్ అయిన కంపెనీస్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ వీక్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, దాని రిలేటెడ్ ప్యాకేజ్ ఎంత, ఏ స్కిల్స్ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నాయా, లొకేషన్ ఎక్కడ, ఎవ్రీథింగ్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు జాబ్ బై సెషన్స్ లో. ఆ జాబ్ ఆపర్చునిటీస్ కి మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి అప్లై చేయొచ్చు. ఇది కూడా సేమ్. ఓకే, సో కోర్స్ నేర్చుకోండి, దాని రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోండి, రెజ్యూమ్ బిల్డ్ చేసుకోండి, జాబ్ కి అప్లై చేయండి, జాబ్ సెలెక్ట్ అవ్వండి. ఓకే, సో థర్డ్ ఇది అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఆప్షనల్, బట్ మీరు లైఫ్ లో చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వాలి, హై ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, ఒక రాకెట్ స్పీడ్ లో వెళ్ళాలి అంటే కనుక అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోవచ్చు. అండ్ ప్రతి ప్యాకేజ్ మీద అప్ టు 75% దాకా కమిషన్ అయితే వెబ్సైట్ నుంచి మీరు చేసిన ప్యాకేజ్ రిలేటెడ్ సేల్ మీద అయితే మీకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇది ఇంట్రెస్ట్ ఉండి మీరు డ్రీమ్స్ ఫాస్ట్ గా అచీవ్ అవ్వాలి, నాకు ఇది మంచిగా సెట్ అవుతుంది, ఇది నాకు ఇంట్రెస్ట్ అని అనుకున్న వాళ్ళు చేయొచ్చు. లేదు అంటే యూ కెన్ స్కిప్ దట్. ఎటువంటి ఫోర్స్ లేదు, అబ్సల్యూట్లీ నో ఫోర్స్ అట్ ఆల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోండి, లేదంటే యూ కెన్ డూ ఫ్రీలాన్సింగ్ ఆర్ అప్లై ఫర్ ద జాబ్. జాబ్స్ కి అప్లై చేయడంతో పాటు దాని రిలేటెడ్ మీరు ఈ కోర్సెస్ ని బిజినెసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ ఎటు సైడ్ మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నారో దానిలో కూడా ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయినాను, జాబ్స్ తో పాటు మీకు ఇంటర్న్షిప్స్ కూడా వస్తాయి. దీని రిలేటెడ్ మీరు ఇంటర్న్షిప్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో మీకైతే వర్క్ గురించి అయితే కంప్లీట్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ప్యాకేజెస్ అండ్ కోర్సెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు ఇక్కడ మొత్తం 40+ ఇండస్ట్రీ రిలవెంట్ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఈ 40 కోర్సెస్ ని 6 ప్యాకేజెస్ కి అయితే డివైడ్ చేశారనమాట. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్ గా వినండి. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్. ఇది ఉన్న మిగతా 6 ప్యాకేజెస్ లో కింగ్ అనమాట. ఓకే, ఎందుకు కింగ్ అంటే చాలా మంది ప్రిఫర్ చేసేది హైలీ రికమెండెడ్. పర్సనల్ గా నేను కూడా ఇదే తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు చాలా మంది ఈ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు 95% పీపుల్ కి రిజల్ట్స్ ఆల్రెడీ క్రియేట్ అయ్యాయి. ఎందుకు ఇంత డిమాండ్ దీనికి, ఎందుకు ఇది చాలా మంది తీసుకుంటారంటే కనుక ఇందులో మొత్తం 40 కోర్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఈచ్ కోర్స్ నుంచి మనం ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్ కి స్కిల్స్ నేర్చుకొని దాని మీద వర్క్ చేసి ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఇది చాలా మంది తీసుకుంటారు. అండ్ ఈ కోర్సెస్ రిలేటెడ్ అన్ని ట్రెండింగ్ కోర్సెస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ కానీ, వీడియోగ్రఫీ సైడ్ కానీ, ఈ ఉన్న కోర్సెస్ అన్ని దీంట్లోనే ఉంటాయి. సో దీని ఎంఆర్పి వచ్చేసి 29,999. అండ్ కంగారు పడకండి, మీకు ఒక గైడ్ కోడ్ అనేది ఉంటుంది. ఆ గైడ్ కోడ్ యూజ్ చేస్తే మీకు 22,999 కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఏంటి గైడ్ కోడ్, ఏంటి దీని స్పెషాలిటీ అంటే మీకు ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ వస్తుంది. అండ్ అట్లే మీరు గైడ్ గా సెలెక్ట్ చేసుకునే పర్సన్ దగ్గర ఒక కోడ్ అనేది ఉంటుంది, దాన్నే గైడ్ కోడ్ అంటారు. అంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పర్సన్ అయింటారు అనమాట. ఓకే, సో ఆ పర్సన్ దగ్గర ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ యూజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ గా ఈ డ్రాప్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట అమౌంట్. ఓకే, సో మీరు ఎన్రోల్ అయ్యేటప్పుడు ఈ కోడ్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలి. అప్పుడైతేనే మీరు ఎంఆర్పి నుంచి ఈ అమౌంట్ అయితే డిస్కౌంట్ అయితే పొందుతారు అనమాట. ఓకే, ఈ అమౌంట్ కి అయితే మీకు 22,999 కి అయితే ఫైనల్ అమౌంట్ వచ్చేస్తుంది. అండ్ లిజన్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ కెరీర్ ఇదే అని ఫిక్స్ అయ్యి సెట్ చేసుకోవాలి అన్నా, లేదంటే ఎవ్రీ మంత్ గట్టిగా ఇన్కమ్ సంపాదించాలన్నా ఈ ప్యాకేజ్ అయితే మోస్ట్ రికమెండెడ్. ఎందుకంటే దీని నుంచి ఇన్కమ్ చేసే వాళ్ళని ఆల్రెడీ చూస్తున్నాం ఇండస్ట్రీలో, చాలా హై ఎర్నింగ్స్ ఉన్నాయి. సో 40 కోర్సెస్ కి ఎంత యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అనేది మీకు తెలుస్తుంది. మీ టెస్టిమోనియల్స్ కూడా అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో పర్సనల్ గా నా సజెషన్ కూడా అదే, ప్రీమియం మ్యాక్స్ ఇస్ ద బెస్ట్ ప్యాకేజ్. సో ఎవరైనా గట్టిగా ఫోకస్ చేసి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని అయితే ప్రీమియం మ్యాక్స్ అయితే తీసుకోండి. సో సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం ప్యాకేజ్. సో ప్రీమియం మ్యాక్స్ తర్వాత నెక్స్ట్ ప్యాకేజ్ ఏది బాగుంది అంటే కనుక ఇది అనమాట. ఓకే, అండ్ ఈ ప్యాకేజ్ వచ్చేసి మీకు 33+ కోర్సెస్ అయితే మీకు యాక్సెసిబుల్ ఉంటుంది. ఈ 33 కోర్సెస్ మీద మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు, దాని రిలేటెడ్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు, దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఆ 33 కోర్సెస్ ఏంటి లిస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మీకు 20,999 అయితే ఎంఆర్పి ప్రైస్ అయితే పడుతుంది. అండ్ బై యూజింగ్ మై గైడ్ కోడ్, నా గైడ్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు కేవలం 15,999 కి మీకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దాని నుంచి ఒక 20,000 30,000 గ్యాప్ తో ఏదైనా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అంటే కనుక ప్రీమియం ఇస్ ద మోస్ట్ రికమెండెడ్. సో ఇప్పుడు మీరు ప్రీమియం తీసుకుంటే మీకు కోర్సెస్ ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా తెలిసింది. ఓకే, సో థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ప్రైమ్ ప్యాకేజ్. ఒక మీడియం రేంజ్ లో ఏదైనా ప్యాకేజ్ ఉంది అంటే కనుక అది ఇదే అనమాట, ప్రైమ్ ప్యాకేజ్. ఓకే, ఇందులో మీకు 26 కోర్సెస్ కి అయితే యాక్సెస్ ఉంటుంది. ఈ 26 కోర్సెస్ మీద మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు, దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అప్లై చేయొచ్చు, అండ్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 16,999 అయితే దీని ఎంఆర్పి పడుతుంది. అండ్ బై యూజింగ్ మై గైడ్ కోడ్, నా గైడ్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు కేవలం 11,999 కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మీడియం రేంజ్ లో కొంచెం హై ఎండ్ లో వద్దు, మరీ లో ఎండ్ లో వద్దు అనుకున్న వాళ్ళకు ప్రైమ్ ప్యాకేజ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మంత్ కి ఒక 20 నుంచి 20,000 లెస్ దాన్ 20,000 చేయాలి అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ప్రో ప్యాకేజ్, ఎలైట్ ప్యాకేజ్, ఎసెన్షియల్ ప్యాకేజ్ ఇవైతే చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు 40,000 కన్నా ఎక్కువ 1 lakh 1.5 ఇట్లా చేయాలి అనుకున్న వాళ్ళు సో ప్రీమియం మ్యాక్స్, ప్రీమియం ఇట్లాంటి ఫోకస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ రేంజ్ తగ్గినట్టు మీరు ప్రో తీసుకుంటే ఒక రేంజ్ ఇన్కమ్ ఉంటుంది, ఎసెన్షియల్ తీసుకుంటే ఒక రేంజ్ ఇన్కమ్ ఉంటుంది, ఎలైట్ తీసుకుంటే ఒక రేంజ్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ ప్రో ప్యాకేజ్ లో ఏ కోర్సెస్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు, అండ్ ఎలైట్ ప్యాకేజ్ లో ఏ కోర్సెస్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు.
చూడొచ్చు. అండ్ ఎసెన్షియల్ లో ఏ కోర్సెస్ ఉన్నాయో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దాని ఎంఆర్పి ఏంటి, విత్ గైడ్ కోడ్ తో ఎంత ప్రైస్ వస్తుంది ప్రో ప్యాకేజ్. ఎలైట్ ప్యాకేజ్ ఎంఆర్పి ఏంటి, విత్ గైడ్ కోడ్ తో ఎంత ప్రైస్ వస్తుంది. ఎసెన్షియల్ ఎంఆర్పి ఏంటి అండ్ ఎంత గైడ్ కోడ్ తో ఎంత ప్రైస్ వస్తుంది మీరు ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే లో చూడొచ్చు అనమాట. ఓకే, సో చిన్న ప్యాకేజ్ తో లైక్ మనకున్న కోర్సెస్ లిమిటెడ్ ఉంటాయి, ఇన్కమ్ కూడా మనం లిమిటెడ్ గా ఎర్న్ చేసేదానికి ఉంటుంది. ఒకవేళ పెద్ద ప్యాకేజ్ తీసుకుంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, మల్టిపుల్ గా కోర్సెస్ నేర్చుకోవచ్చు, కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కోర్సెస్ లెర్నింగ్ విషయంలో. ఓకే, సో ఏవైతే ఎర్నింగ్స్ చెప్పానో అవన్నీ అప్రాక్సిమేట్ అండ్ యావరేజ్ ఎర్నింగ్స్. సో చాలా మంది ఎర్నింగ్ చేసే దాన్ని బట్టి ఒక యావరేజ్ గా చెప్పాను. అండ్ ఇవన్నీ నేను చెప్పింది జస్ట్ సజెషన్స్ అనమాట. మీ మనసుకు నచ్చినది మీకు ఇష్టమైనది మీరు తీసుకోవచ్చు. యాజ్ ఎ మెంటర్ గా, యాజ్ ఎ గైడ్ గా నాకు తెలిసిన విషయాలు, నేను చూసిన అబ్జర్వ్ చేసిన విషయాలు, నా అనాలిసిస్ ప్రకారం మీకైతే బెస్ట్ ప్యాకేజ్ ఏంటి, దాని రిలేటెడ్ ఇన్కమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ చిన్న ప్యాకేజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, దాని కోర్సెస్ యాక్సెసిబిలిటీ ఏంటి అనేది మీకు క్లియర్ గా అయితే చెప్పాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్యాకేజెస్ అండ్ కోర్సెస్. సో నెక్స్ట్ వచ్చేసి కంపెనీకి లీగల్ గా అప్రూవల్స్ అన్ని ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని లీగల్ అప్రూవల్స్ ఉన్నాయి. సో మీకు 1 by 1 ప్లేస్ చేసి చూపిస్తాను, క్లియర్ గా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ ఇది వచ్చేసి ఎంసీఏ సర్టిఫికేషన్. ఇది ప్రాపర్ గా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సో దిస్ ఈస్ ద అడ్రస్ అని మొత్తం క్లారిటీగా చెక్ చేసి మన కంపెనీకి సిన్ నెంబర్ తో పాటు కంపెనీ నేమ్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసి ఆఫీసర్స్ సైన్ చేసిన అప్రూవల్ ఇది సర్టిఫికేట్ అనమాట. ఓకే, సో ఎంసీఏ సర్టిఫికేషన్ ఉంది, అది కూడా విత్ గవర్నమెంట్ స్టాంప్ తో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు క్లియర్ గా. ఓకే, ఆశామాషా కాదు, ఊరికే ఏ కంపెనీ కంటే ఆ కంపెనీకి ఎంసీఏ సర్టిఫికేషన్ ఇవ్వరు. ఒక ప్రాపర్ గా బిజినెస్ రన్ చేస్తున్న కంపెనీస్ కి సర్టిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, అది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్లియర్ గా. సో నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ సర్టిఫికేట్. ఎవ్రీ మంత్ కంపెనీ గవర్నమెంట్ కి అయితే జిఎస్టీ అయితే పే చేస్తుంది, ఎందుకంటే వీఆర్ లీగల్లీ అప్రూవ్డ్ కంపెనీ. అండ్ ఏంటంటే ట్యాక్స్ ఎందుకు కడుతుంది కంపెనీ అంటే కనుక లీగల్ గా రన్ అవుతున్న కంపెనీస్, ప్రతి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గవర్నమెంట్ కి అయితే ట్యాక్స్ కడతాయి అనమాట. ఓకే, సో ఈ జిఎస్టీ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్ గా బిజినెస్ రన్ చేస్తున్నాము, వెరిఫైడ్ అయింది, అందుకే ఎవ్రీ మంత్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కూడా కడుతున్నాం కాబట్టి మనకు జిఎస్టీ సర్టిఫికేట్ కూడా వచ్చారనమాట. ఓకే, సో ఈ జిఎస్టీ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు క్లియర్ గా, అది కూడా విత్ కంపెనీ నేమ్ తో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ నెంబర్, అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, అంటే కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబర్, సిన్ నెంబర్ అంటే. ఓకే, ఆ సిన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, క్లియర్ గా చూడండి. కంపెనీకి పాన్ నెంబర్ ఉంది, కంపెనీకి సిన్ నెంబర్ ఉంది, మొత్తం అంతా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ గా కంపెనీకి ఆఫీస్ అయితే ఉంది అనమాట, అది కూడా హైదరాబాద్ లో. ఓకే, సో ప్రాపర్ ఆఫీస్ ఉంది, ఆఫీస్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా వెబ్సైట్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ లీగల్ అప్రూవల్స్ అన్ని గవర్నమెంట్ స్టాంప్స్ తో ఉంటాయి, ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. ప్రాపర్ గా ఆఫీసర్స్ అఫీషియల్ గా సిగ్నేచర్ చేసి స్టాంప్ తో ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ అప్రూవల్స్ ఉండి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనము ఇక్కడ టైం పెడుతున్నాం, మనీ పెడుతున్నాం, ఎఫర్ట్ పెడుతున్నాం, అండ్ కంపెనీ రిలేటెడ్ లీగల్ స్ట్రక్చర్ కూడా మెయింటైన్ చేసుకోవడం, చెక్ చేసుకోవడం మన బాధ్యత. అవన్నీ మీకు ఇక్కడ ప్రూఫ్స్ పెట్టాను, క్లియర్ గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ఎంత నేర్చుకోవాలన్నా, లేకపోతే మనకు కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, డిజిటల్ బిహేవియర్ లో ది బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఎందుకంటే ప్రతి కంపెనీస్ లో ఏదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మాట్లాడే సపోర్ట్ మెంబర్స్ మాత్రమే ఉంటారు, బట్ ఇక్కడ తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అయితే మనకి సపోర్ట్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంటారు. మన డౌట్స్ ఏంటి, దీని రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి అని క్లారిటీగా మాట్లాడి సెషన్స్ తీసుకొని దానిలో అయితే సాల్వ్ చేస్తారు అనమాట. ఓకే, అండ్ యాజ్ ఎ స్టూడెంట్స్ గా మనకు కూడా ఇదే కావాల్సింది, ఎందుకంటే మన ఇష్యూస్ ని క్లారిటీగా అర్థం చేసుకొని దానికి సొల్యూషన్స్ ఫాస్ట్ గా ఇచ్చే సిస్టమ్ ఉన్నప్పుడు మనకి ఏంటి ప్రాబ్లం. సో బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో మీకు రిలేటెడ్ రెజ్యూమ్ రిలేటెడ్ క్వైరీస్ కానీ, కోర్స్ రిలేటెడ్ క్వైరీస్ కానీ, పేమెంట్ రిలేటెడ్ క్వైరీస్ కానీ, సో చాలా ఈజీగా మనం కమ్యూనికేట్ చేయొచ్చు, మన ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దాని రిలేటెడ్ సొల్యూషన్ కూడా మనం ఈజీగా ఫాస్ట్ గా రెజల్యూషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్. డిజిటల్ బిహేవియర్ లో ప్రతిదీ లైవ్ గా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అనమాట. ఓకే, ఎందుకు ఇట్లా అంటున్నా అంటే ఇప్పటి వరకు కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ నుంచి ఇప్పటిదాకా అయితే 22+ కంపెనీస్ అయితే తీసుకొచ్చారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైం. ఓకే, అండ్ ఈ 22 కంపెనీస్ నుంచి 44 ఓపెన్ పొజిషన్స్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ జాబ్ రిలేటెడ్ కొలాబరేషన్ పోస్టర్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, 1 2 3 4 5 6 7 8, సో మొత్తం 23+ దాకా కంపెనీస్ అయితే తీసుకొని వచ్చారు అనమాట. ఓకే, సో ఇప్పుడు కోర్సెస్ నేర్చుకున్న తర్వాత ఒక డైలమా అయితే ఉంటుంది కదా, మనకి నిజంగానే కంపెనీస్ వచ్చి మమ్మల్ని హైర్ చేసుకుంటాయా, నిజంగానే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయా, నిజంగానే ఇంటర్న్షిప్స్ వస్తాయని. సో వాటన్నిటికీ చెక్ ఇక్కడే మీకు చెక్ మేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు కంపెనీస్ ఏంటి, కొలాబరేషన్స్ ఎన్ని చేశారు, పొజిషన్స్ ఏంటి అని క్లియర్ గా డీటెయిల్ చూడండి. అండ్ ఇన్ కేస్ మీకు పర్సనల్ గా కూడా కావాలన్నా కూడా ఐ కెన్ షేర్ యూ. ఓకే, సో మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్, జాబ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ అన్ని క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా చూపిస్తారు. ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఏ స్కిల్స్ ఏంటి, దాని రిలేటెడ్ ప్యాకేజ్ ఏంటి, లొకేషన్ ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా, ఇట్లా డీటెయిల్ గా డిస్కస్ చేసి ఒక సెషన్ జరుగుతుంది అనమాట. అంటే రేపు జాబ్ అప్డేట్ వస్తుంది అన్నప్పుడు ఈ రోజు జాబ్ బజ్ అనే సెషన్ జరుగుతుంది. ఆ జాబ్ బజ్ లో నువ్వు దీనికి అప్లై చేయొచ్చా లేదా అని కూడా క్లారిటీగా చెప్తారు. ఓకే, అంత ప్రీ ప్లాన్ గా ఉంది అనమాట డిజిటల్ బిహేవియర్. ఓకే, సో మీరు కోర్స్ నేర్చుకోవడానికి వస్తే మిమ్మల్ని రిక్రూట్ చేసి పంపించేంత వరకు వీళ్ళు కూడా వదలరు. మీ రెజ్యూమ్ లో మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే మీకు ఎందుకు ఇది జాబ్ రాలేదు, దీని రిలేటెడ్ క్వైరీస్ కూడా సాల్వ్ చేస్తారు అనమాట. ఓకే, సో దట్స్ వై ఐ సజెస్ట్ యూ డిజిటల్ మే ఇస్ ద బెస్ట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మిగతా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో మీకు జాబ్స్ అప్డేట్స్ ఉండవు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉండవు,
ఫ్రీలాన్సింగ్ డాష్ బోర్డ్ ఉండదు. సో మొత్తం అంతా ఒక తెలుగు రిలేటెడ్ కమ్యూనిటీనే ఉండదు. సో దాని రిలేటెడ్ ఏంటి అనేది మళ్ళీ మనం కోర్సెస్ బయట నేర్చుకోవడమో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ తెలుగులోనే కోర్సెస్ ఉంటాయి, తెలుగులో సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, జాబ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఫ్రీలాన్సింగ్ డాష్ బోర్డ్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ యాజ్ యూజువల్ గా చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీకు ఇక్కడ. ఓకే, సో ప్రతి రూపాయి మీరు ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే అది ఎంత వరకు మీకు ఉపయోగపడుతుందా లేదా అని ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి, తొందర ఏం లేదు. సో ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ బయట ఏవైతే మార్కెట్ లో ఉన్నాయో అవన్నీ జాయిన్ అయ్యే ముందు మీరు ఎంత అమౌంట్ పెడుతున్నా ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను ఎందుకు ఇది చెప్తాను అంటే నేను చాలా మంది సఫర్ అయ్యేది చూసాను అనమాట. సో బయట ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కి డిజిటల్ బిలియనర్ కి ఎందుకు డిఫరెన్స్ అనేది మీకు క్లారిటీగా చెప్పాను, ప్యాకేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఓకే, సో మీకు బయట ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో ఒక్కసారి జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి ఉన్నాయా లేదా అని. బట్ ఇక్కడ కూడా డిజిటల్ బిలియనర్ లో ఎవరి దగ్గర జాయిన్ అవుతున్నా ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను, మొత్తం A to Z మీ కళ్ళ ముందర ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఉంది. సో బయట ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో జాయిన్ అయ్యి రోజు బాధపడతారా జాయిన్ అయిన నెక్స్ట్ డే నుంచి, లేదంటే ఇక్కడ జాయిన్ అయ్యి మీ కెరీర్ ని చూస్ చేసుకుంటారని మీ చాయిస్. అండ్ ఇన్ కేస్ మీకు ప్యాకేజ్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోర్సెస్ నచ్చకపోతే మీరు రీఫండ్ కూడా ఉంటుంది, మీరు రీఫండ్ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్. అండ్ దట్స్ ఇట్. సో వీడియో ఇక్కడ దాకా చూసుకుంటూ వచ్చారంటే కనుక మీరు దీని గురించి నేర్చుకోవాలి అని మీరు ఎంత స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉందో నాకు అర్థమవుతుంది. ఫస్ట్లీ బిగ్ సెల్యూట్. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ రిలేటెడ్ ఒకసారి ఆలోచించండి. అండ్ ఫైనల్ గా నా లైఫ్ అయితే చేంజ్ అవుతుంది, చిన్న చిన్నగా ఎర్నింగ్స్ చేస్తున్నాను, స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. అండ్ ఎవ్రీథింగ్ ఒక ట్రాక్ లో ఫస్ట్ ప్రాసెస్ అయితే తెలుసుకున్నాను అనమాట. ఓకే, అండ్ మీరు ఇలా చేయాలి అనుకున్నా కూడా ఫస్ట్ ప్రాపర్ గా ప్రాసెస్ తెలుసుకోండి, మీకున్న డౌట్స్ ని క్లియర్ చేసుకోండి, జాబ్స్ ఎన్ని జాబ్స్ వస్తున్నాయో తెలుసుకోండి, మెంటర్ కరెక్ట్ మెంటర్ లేదా అవునా కాదా అని చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే డెసిషన్ తీసుకోండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డిజిటల్ బిలియనర్. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, జాయిన్ డిజిటల్ బిలియనర్ బికాస్ యువర్ గ్రోత్ స్టార్ట్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.